Everybody drop. మసులో వీడే పెద్ద మసు గాడు లేరు లసులో వీడే మహానటు గాడు లేరు గెలుగుతూ గెట్టుగాడు He's a gangster. Don't call him junior. He's a prankster. He's a mobster. 1, 2, 3, ne look at the three. Nakune ne raju matri. Maayesta pagalu ratri. Pai birthday hunde tumri. Hi, hello, good evening. Welcome to The Celebrity Special Season 2. The Celebrity Special Season 2 Master with Contestant Theme 2.0 మొదలు పెట్టేద్దాం. The Celebrity Special Season 2 Master with Contestant Theme 2.0 ని జడ్జ్ చేయడానికి మన మాస్టర్ మైండ్ జడ్జెస్ ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. Join your hands and welcome stylish and energetic Shekhar Master, Ganesh Master along with the beautiful Hansika garu. మాస్టర్ విత్ కంటెస్టెంట్ థీమ్ 2.0 లో గర్ల్స్ టీమ్ నుంచి ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి సాయి మాస్టర్ అలాంగ్ విత్ శిరీష సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. ప్రాక్టీస్ కేమో టైం లేదు, నాకేమో ఎవరు సపోర్ట్ లేరు. ఏం చేయాలి? హలో మేడం, ఏంటి చాలా టెన్షన్ గా ఉన్నారు? డాన్స్ కాంపిటీషన్ ఉంది, టైం ఏమో తక్కువగా ఉంది, అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు మేడం, మీరు ఈజీగా చేస్తారు. నిజంగానా? మీతో మీ అందరం ఉన్నాం కదా, కుమ్మేద్దాం. పాట పెట్టండి. Music. ఇటలాంటి సూపులతో ఇస్తిరి చేసిండే ఇర్రగా తీసిండే బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట. బిందె పెదవేమో పూత రేకుల తట్ట. పట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట. ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట. ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కలజోడు. కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు. చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు. కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార ని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా. అయ్యో, సడన్ గా కరెంట్ పోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి? రే, ఆ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేయండి రా. ప్రాక్టీస్ అస్సలు ఆగేదే లేదు.
సాయి మాస్టర్ మీ కాన్సెప్ట్ కి మాత్రం నేను ఫ్యాన్ అయిపోయా సాయి మాస్టర్. Thank you. ఓ ఇదా మా సాయి మాస్టర్ అంటే అనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. రియల్లీ లవ్ దిస్, సూపర్. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శేఖర్ మాస్టర్. సాయి సార్ నాకైతే కొత్త సాయి కనపడ్డాడు సాయి. నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ కొరియోగ్రఫీ అవుట్ ఆఫ్ ద బాక్స్. నీకు ఎలా ఐడియా వచ్చిందని తెలియదు. నన్ను చూసినప్పుడు అబ్బా ఇలాంటి ఐడియా నాకు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అంటే అమ్మాయి ఇక్కడ డాన్స్ చేయటం, లైట్ ఆఫ్ అవటం, అక్కడ లోపల లైట్ ఆన్ అవటం, టూ గుడ్. అదంతా ఒక ఎత్తు అయితే పవర్ పోయినప్పుడు మీరు మొబైల్ లైట్స్ తో ఆన్ చేసి చేశారు. ఎక్స్ట్రాడినరీ. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బాగా చేసావు శిరీష. బిగినింగ్ లో కొన్ని చోట్ల నీకు కొన్ని మిస్ అవుతున్నాయా లేదంటే అన్బ్యాలెన్స్ అయిందా ఏంటో కొన్ని బిగినింగ్ చోట, అది కూడా ఉండుంటే గనక అసలు వేరే లెవెల్లో ఉండేది. చేసిన వరకు చాలా బాగా చేసావు శిరీష. ప్రాణం పెట్టి చేసావు, క్లియర్ గా తెలుస్తుంది అది. ఎస్పెషల్లీ మీ డాన్సెస్ గురించి చెప్పాలి. డాన్సెస్ నాకు తెలిసి బాయ్స్ అందరూ కొత్తగా వచ్చారు నీ దగ్గర. అవును సార్. నేను చెప్తాను 2-3 years లో ఈ బాయ్స్ అందరూ చాలా మంచి డాన్సెస్ అవుతారు. దీంట్లోనే కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతారు చూడండి. సాయి నాకు తెలిసి డి హిస్టరీలో ఈ సాంగ్ ఒకటి అలా నిలిచిపోయింది. అర్రే వా. సార్ ఒక రిక్వెస్ట్ సార్, అది నా అసిస్టెంట్ ఒకసారి. యా ప్లీజ్. ఎవరు? థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Sirisha, Sai Master. I'll start with Sai Master. I think Shekhar Master's covered everything. But Sai, this is in my journey of as a judge or as, you know, a viewer, I have never seen this kind of concept. It was visually magical. It could have been a flop show also, to be honest. It was a very big risk that you took. But hats off. It was a brilliant concept. I thoroughly enjoyed. థ్యాంక్ యూ. Sirisha, you know, this time I think you got saved because of the concept. We are getting closer to elimination and we do not want to hit the rock bottom. Good luck and don't be disappointed. The best part about you is that, you know, you still went ahead and you let the show go on. You know, that's really good. Keep it up. All the best, guys. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. సాయి ఏం చెప్పాలా? నీ క్రియేటివిటీకి, నీ కొరియోగ్రఫీకి బాబా ఒక్కొక్క బ్లాక్ ఇట్లా వస్తుంటే మ్యాజిక్ అంటారు కదా, దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్. శిరీష గారు మీరు చాలా హార్డ్ వర్క్ చేసిర్రు తెలుస్తుంది, కానీ గ్రేట్. ఇది ఓన్లీ మీకు, మీరు వదలకుండా చేసినందుకు. అంటే మాకు తెలుస్తుంది, అయినా కూడా అసలు వినలేదు. మీరు తిరిగి పడుతున్నారు ముఖాల మీద. పెయిన్ ఉంది కదా మీకు ఆల్రెడీ. యాక్చువల్లీ అంటే ఇంత హెవీ వెయిట్ నేను నా లైఫ్ లో ఇదే హెవీ వెయిట్ మాస్టర్. నాకు ఇది ట్రై చేస్తున్నా చేయాలనిపిస్తుంది, అసలు అవ్వట్లేదు అనమాట. నా వల్ల అక్కడ మైనస్ ఎప్పుడు అవ్వకూడదు, నేను ఎప్పుడు అదే కోరుకుంటా. చాలా బాగా చేస్తారు మీరు, అదరగొట్టేశారు. సాయి థ్యాంక్ యూ సార్. అన్నిట్లా నిండిపోయినాయి. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే చిన్న జల్సియా ఏమంటారో దాన్ని తెలియదు కానీ అయ్యో మనకెందుకు రాలే ఇది అని చిన్నగా అనిపిస్తుంది. అలాంటి జరిగింది ఈ సాంగ్ లో. అలా జరగాల, అలా జరిగితేనే కిక్. సూపర్ సాయి. థ్యాంక్ యూ సార్. ఈ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ కి శేఖర్ మాస్టర్ మీరు ఇచ్చేటువంటి స్కోర్. నైన్ అవుట్ ఆఫ్ 10. హన్సిక గారు మీ స్కోర్. నైన్ అవుట్ ఆఫ్ 10 అండ్ గణేష్ మాస్టర్. మూడు 9, that is 27 out of 30. Big congratulations.
సో జడ్జెస్, లాస్ట్ వీక్ మీరు చెప్పినట్టు 83 రాని కారణంగా ఆది ఓడిపోయాడు ఆ ఛాలెంజ్ లో. సో మీరు ఏది చెప్పితే అది చేయడానికి ఆది సిద్ధంగా ఉన్నాడు. మొదటేమో అరగుండుతో రమ్మన్నాము, అరగుండుతో వచ్చినటువంటి ఆదితో ఇంకేం చేయిస్తాం అనేది డిసైడ్ చేయొచ్చు. ఎక్సైటెడ్ గా ఉన్నారా ఆదిని చూడడానికి? చాలా చూడాలని ఉందా ఆదిని? రాజా రాజా, అరగుండు రాజా, వచ్చే రాజా, లెట్స్ వెల్కమ్ ఆది. ఏ కాదయ్యా, మిమ్మల్ని బట్టతలతో రమ్మంటే పేడ నెత్తి మీద వేసుకుని వచ్చారు ఏంటి వీళ్ళు? నువ్వేంట్రా స్టైల్ గా వచ్చావు? మమ్మల్ని ఎంత దరిద్రంగా తయారు చేసారు చూసుకోమంటే అద్దాలు కూడా లేవు మాకు. అంత దూరం ఎందుకన్నా? ఏ ఆది ఇట్రా ఇట్రా ఆది ఇట్రా, లెఫ్ట్కి వెళ్ళు, లెఫ్ట్ అని తీసుకో. అక్కడ మోకాల మీద కూర్చో, మోకాల మీద కూర్చో. మనవరాలా? మనవరాలా? నీకేం కావాలి మనవరాలా? నీకేం కావాలి మనవరాలా? మిమ్మల్ని దగ్గరికి ఇలా చూడలేకపోతున్నా. నువ్వు మొన్న కుక్కలు చేసినప్పుడు మేము చూడలా? అలాగే మోకాల మీద నడుచుకుంటా ముందుకురా, రెడ్ టీ షర్ట్ అమ్మాయి దగ్గరికి రా. దీనికి 28 వచ్చినాయి, సాగదేక. తాతయ్య, మా అక్క పిలుస్తుంది. నేను తాతయ్య అయితే ఈ అక్క అమ్మమ్మ అవుద్ది. చంపేస్తా నీకు. Come here. No. అలాగే If you come like this, I will say I love you too. ఇలా అక్కడ దాకా నేను వస్తే యూ సే ఐ లవ్ యూ టు డెడ్ బాడీ. ఇంతకంటే మేనేజ్ చేయాలండి, అంతే. లాస్ట్ 2 అడుగులు. అబ్బో తాతయ్యని మీరే అన్నారు, అంతసేపు ఉండగా. కూర్చో చెప్పింది నువ్వు కూర్చో. ఇప్పుడు ఇందాకేమన్నా మైథిలిని నువ్వు చేసే ఒక డాగ్ దనగా ఆపోజిషన్ రా. ఏదో రావాలి. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? సరే ముసలి కుక్కకి ఇప్పుడు అర్జెంట్ గా వచ్చింది, ఎలా పోస్తుంది? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు ముసలి కుక్క ఏం చేస్తుందో కూడా చూడాలనుకుంటున్నారంటే నాకు అనవసరం. చెట్టుకు వాసన చూడు ఫస్ట్ ఆ పొజిషన్ లో చూసి ఆయన అడిగాడు. రెడీ, తొందర పొజిషన్. ఇప్పుడు నేను స్మెల్ చూడాలా? చూసి కాలెత్తాలి. ఏంటి ఏమైపోయింది? మీరు కంపల్సరీ చూడాలంటారు. మాస్టర్ విత్ కంటెస్టెంట్ థీమ్ లో బాయ్స్ ని ఛాలెంజ్ చేయడానికి గర్ల్స్ టీమ్ నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి శోభితా మాస్టర్ అలాంగ్ విత్ శ్రేయరాని సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో సంతాల సత్తగాడ నాకెట్టి పనిరో సాకిరేవ తెలుగాడ
ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం గొడుగుదోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం గొడుగుతోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం అలకాతోనే ఇల్లు అలికెత్తేనే గాని దిక్కు చూడం పైసాకి పనికి రాని కానీకి కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునగ కప్పేడాసనాలో రంపమిగా శేఖర్ మాస్టర్, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా గిల్లి పోరోయ్ సెట్టినగ సంపూతాంది పోయి మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు మీరిద్దరు. పర్ఫెక్ట్ డాన్సర్, పర్ఫెక్ట్ కంటెస్టెంట్, పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ కాంబో ఎలా ఉంటుందో దీన్ని నుంచి చూపించారు మీరిద్దరు. సూపర్! టూ గుడ్. నాకు అసలు ఇద్దరు చేస్తుంటే ఎవరిని చూడాలో అర్థం కావట్లా. టూ గుడ్ శ్రేయ, టూ గుడ్. శోభిత, నువ్వు ఎలా కొరియోగ్రఫీ చేసావు, ఎలా చేసావు అంటే ఇద్దరు ఒకేలా చేస్తున్నారు. ఏ మూమెంట్ చేసినా ప్లస్ పోటాపోటీగా మీకు మీరే పోటీ అనుకున్నట్టు. ఎక్స్ప్రెషన్స్ కి 100% ఇస్తున్నారు. డాన్స్ 100% ఇచ్చారు. అంటే మీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, సెటప్ బాగుంది, వాట్ నాట్, ఇంకేం లేదు. సూపర్! థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు, హన్సిక పర్మిషన్ తో ప్లీజ్ గర్ల్స్ కెన్ యూ కమ్ హియర్. ఇద్దరు చిమ్టి చింపి చింపి चिपटेस्तारू श्रेया आप तो एक्सप्रेशन क्वीन हुई बट आज ना शोभिता ने भी आके आग लगा दी. Shobhita, you are magical and you are one of my favorite choreographers. I've said this even before, but you get the best out of her. God bless. Fadu se bhi upar tha ye performance. God bless. Thank you so much Hansika garu. Ganesh Master. శ్రేయాకి కొన్ని స్టైల్స్ పీక్ లో వచ్చు అంటే బాగా చేస్తుంది. ఆమెను కనిపించకుండా చేస్తాను. జరుగు పక్కకి జరుగు వస్తుంది శోభిత అని. గ్రేట్ శోభిత, బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్. బెల్లీ డాన్స్ ని అందంగా ఆడారు. ఎస్పెషల్లీ కింద వచ్చి చేశారు ఇద్దరు. కథం అంతే, ఇట్లా ఏదో మూమెంట్ ఉండే ఇట్లా అది దాని నుంచి సీక్వెన్స్ ఉంటది. చాలా బాగా చేస్తారు, అన్ని బాగున్నాయి. Thank you judges. Time for the scores. Let's begin with Shekhar Master. .5 out of 10. Ganesh Master. ఇంకొక 9.5 out of 10. And Hansika garu. .29 out of 30.
ప్లీజ్ గో హెడ్. ఐ జస్ట్ వాంట్ టు కన్ఫెస్ టు శేఖర్ మాస్టర్. ఏంటంటే మాస్టర్ D14 లో మీరు లేరు, D15కి వచ్చారు. నేను హర్షిత అనే అమ్మాయి కంటెస్టెంట్ తో వచ్చాను. అప్పుడు ఎలిమినేషన్ రౌండ్ మాస్టర్ విత్ కంటెస్టెంట్ చేయాలి అని ఉన్నింది. నేను ఆ రోజు పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు, నాకు ఆపరేషన్ జరగడం వల్ల పర్ఫార్మెన్స్ చేయలేకపోయాను. ఐ గోట్ ఎలిమినేటెడ్ డైరెక్ట్లీ. మీ ముందు ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, బాగా చెయ్యాలి అనుకొని వచ్చా. ఆ రోజు చేయలేకపోయాను. హ్యాపీ టు డేస్. You have done wonderful job. You have done wonderful job. Best డాన్సర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అయితే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఒక రేంజ్ లో ఉంటారు. డెఫినెట్ గా నువ్వు కూడా ఆ పొజిషన్ కి వెళ్తావు శోభిత. ఆల్ ది బెస్ట్. ఏంటా ఆర్క్? అక్కడ ఎలిమినేషన్ టు ఇవాళ 29 out of 30. శోభిత, యూ డిజర్వ్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో బాయ్స్ టీమ్ నుంచి మాస్టర్ విత్ కంటెస్టెంట్ థీమ్ లో చరణ్ సాయి along with Bobby Master. Join your hands and welcome them. ఓయ్ ఏంటి ఇప్పుడు నువ్వు ఒక్కడవే మా అందరిని ఊపేస్తావా? యాపిల్ మాస్టర్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఈ ఒక్క యాపిల్ వల్ల నా జీవితమే మారిపోయింది. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హలో మాస్టరు, చేసించాలి కానీ ఇక చూసుకుందాం రండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చా పెట్టి యాపిల్ మాస్టర్ అన్నా ఇంతేనా నీ సత్తా? దమ్ముంటే రండి మాస్టర్. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కడిపోను. కాపులో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. అల్లుడు నువ్వు తగ్గొద్దు. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ తూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చా పెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ
ఇచ్చింది మడత పెట్టి. సర్లే ఒప్పుకున్నాం. మీరు మీ యాపిల్ మాస్టర్ మా అందరినీ ఒక ఊపు ఊపేశారు. ఏందక్క అలా చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే, ఆగని కోతకే ఎడపెడా చూడడే, తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే, అడుగడుగున దడదడే మొదలు పెడితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. సుపూలకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. సుపూలకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. మాస్టర్ ఒక్కసారి మీ స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి. అడుగడుగున దడదడే మొదలు పెడితే తెత్తడే. చూసారా మన పవర్? ఇక తప్పేయండి. చిట్టా 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 ఈ పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ గురించి మన పవర్ఫుల్ శేఖర్ మాస్టర్ తో మొదలెడదాం. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాబీ, నువ్వు డాన్స్ చేస్తే ఎన్నిసార్లు చేసినా చూడాలనిపిస్తుందిరా. నువ్వు డాన్స్ చేసినా చేస్తున్నట్టు ఉండదు, అలా అలా బాడీ గాల్లో తేలుతా ఉంటుంది. నిన్ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. చరణ్ సాయి బాగా మ్యాచ్ చేశాడు. ఇంకోటి, చరణ్ సాయి నువ్వు చేస్తుంటే నాకు ఒక హీరోయిజం కనపడుతుంది నువ్వు చేసేదానికి. కానీ మధ్యలో కొన్ని చోట్ల క్లమ్జీ అయిందిరా, మిగతా అంతా బాగుంది. మీ డాన్సర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకోటి, అమ్మాయి కూడా బాగా చేసింది, రామ్మా. బాగా చేసావు అమ్మా, చాలా బాగా చేసావు. సూపర్, థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Charan Sai, this is your song, full patakedar. Bobby, I loved how you used the Chinna Papas also. They were very cute. You've used the entire stage. Your flow moment was also very good. Charan Sai, you know, I have seen, you know, if they say like the growth comes from 0 to 10, that's you. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ మాస్టర్. బాబీ మాస్టర్. నీ గురించి ఏం చెప్పడానికి లేదు, ఎరగ తీసేస్తావు. వచ్చినావంటే ఇక దుమ్ము లేచిపోద్ది. చరణ్ సాయి, మీరు స్టార్టింగ్కి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యారు. డౌట్ వచ్చింది నాకు 2 ఎపిసోడ్లు చూసినాక, కానీ అబ్బా టేకప్ చేసావు చూడు, అద్దర కొట్టేసావు. సో వేరే స్టేజ్కి వెళ్ళిపోతావు కన్ఫర్మ్. ఇప్పుడు అందరు అంటున్నారు కదా, ఆ స్టేజ్ త్వరలో వస్తుంది నీకు. శ్రీలీలలు కొంచెం ఒకసారి పైకి వెళ్ళండి, కలర్ఫుల్ గా ఉన్నారు అందరూ. సూపర్, బాగా చేశారు మీరు అందరూ, ముద్దుగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. శేఖర్ మాస్టర్. 9 out of 10. హన్సిక గారు. 9 out of 10. And Ganesh Master. మాస్టర్ విత్ కంటెస్టెంట్ 2.0 లో అమ్మాయిల టీం నుంచి 2 పర్ఫార్మెన్స్లు చూసాం, మధ్యలో అబ్బాయిల టీం నుంచి ఒక ఫాడు పర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడే టైం ఫర్ ద ఛాలెంజ్. ఒకవేళ మేము గెలిస్తే వాళ్ళు స్వయాన వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి మా వాళ్ళందరికీ తినిపించాలి. చేతులు మీకు తినిపించాలా? నీకా? ఎందుకు మా అందరికి వదిలేసి ఆయనకి తినిపించండి అమ్మా. మరి అమ్మాయిలు ఏంటి మీ ఛాలెంజ్ ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే అబ్బాయిలు ఏం చేయాలి? మంచి అందమైన కవితలు తీసుకొచ్చి ఎపిసోడ్ అంతా కవితలతో మమ్మల్ని పొగుడుతూనే ఉండాలి. మేము అందమైన కవితలు చేస్తాం, మీరు అందంగా ఉండాలి కదా. అక్కడ అందంగా లేరా? ఎవరెవరు? శ్రేయరాణి అందంగా లేదా? సూపర్. శోభిత అందంగా లేదా? అదే ఎలా చూసా బాబు, మీ జ్వరం మీకు కావాలంటే తీసుకోండి, నాకే ఉంది.
వాళ్ళలో అందం అనేది కనిపించడానికి ఉండదు, మనం చూసే చూపులో ఉంటది. ఆయన అలాగే చూస్తారు కాబట్టి ఉంటది, మేము అలా చూడంగా. సరిగ్గా చెప్పండి. పైకిలే శోభిత అందంగా ఉందని చెప్పు. దగ్గరికి వెళ్ళు. అంత దగ్గరికి వెళ్తే ఉండదేమో అండి. సరే చెప్పు. శోభిత నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఉన్నట్టు ఈ సెట్ లో ఎవరు అందంగా లేరు. నువ్వు ఉన్నంత అందంగా ఈ సెట్ లో ఎవడో లేడు. నువ్వైనా నమ్ముతావారేది. జానులిరి నీలాంటి అందగత్తెని నేను గల్లీకి ఒకదాన్ని చూస్తా. ఇంకా నేను ఎంతకంటే కూర్చో. గర్ల్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో బాయ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆడియన్స్, రేపు రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం అండ్ ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, గుడ్ నైట్, శుభరాత్రి, బై.